హలో నమస్తే. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి జనసేన షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ విస్తరణపైన దృష్టి పెట్టామని చెప్పారు. ఇకపైన ఎన్నికల్లో జరిగితే తెలంగాణలో పోటీ చేస్తామంటూ ప్రకటించారు. నిజానికి గడిచిన ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో. సో తెలంగాణలో సీరియస్గా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. దానిలో భాగంగా ఇటీవల అడపాదడపా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పార్టీ కార్యాలయం వేదికగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలపైన కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు స్పందిస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తారా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి బలం లేకపోయినప్పటికీ జనసేన కొత్తగా ఎమర్జ్ అవ్వాలనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటుంది. సో ఈ మూడు పార్టీలు కలిసి ఇక్కడ పనిచేస్తాయా లాంటి చర్చ ఉంది. చాలా సందర్భాల్లో అటువంటి చర్చని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు తోసిపుచ్చుతూ వచ్చారు. ఇక్కడ ఆ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇక్కడ మా పార్టీ తరఫున కావాలంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా బయటికి వెళ్ళి వాళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం క్యాంపెయిన్ చేస్తున్నారో అదే తరహాలో ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తారు అంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ణయించింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తన అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఇప్పటివరకు ఇంకా ఎవరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న అక్కడ విజయం సాధించారు ఉప ఎన్నికలో. సో 2027 మార్చిలో ఆయన పదవీకాలం ముగుస్తోంది. 2027 మార్చిలో ఈ శాసన మండలి ఉప ఎన్నిక జరగబోతోంది. సో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గడిచిన ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో కూడా గణనీయంగా ఓట్లను సాధించింది. గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి గణనీయంగా ఓట్లను సాధించారు. సో భారతీయ జనతా పార్టీకి బలమున్న శాసన మండలి నియోజకవర్గంగా దాన్ని చూడొచ్చు. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ ఒకసారి కూడా అక్కడ గెలవకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి గణనీయంగా ఓట్లున్న నియోజకవర్గంగా చూడాలి. ఈసారి గెలవడం పైన భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా అక్కడ ఫోకస్ చేసి పనిచేస్తూ వస్తుంది. అటువంటి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీతో సంప్రదించకుండా జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించడం అనేది అనూహ్యంగా చూడాలి. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి షాకింగ్ కలిగించే వార్తగానే చూడాలి. సో ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ పోటీ చేయకుండా జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తుందా, లేదా భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని పెడుతుందా? భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని పెడితే అది జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లను చేర్చడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, లేదా జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు భారతీయ జనతా పార్టీకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఈ రకంగా రెండు పార్టీలకు కూడా నష్టం జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది. తెలంగాణలో విస్తరించే క్రమంలో ఇతర పార్టీలతో సంప్రదింపులు చేయాల్సిన అవసరం మాకు లేదు, మా పార్టీగా మేము ముందుకెళ్తామనేది జనసేన పార్టీకి సంబంధించిన వ్యూహంగా కనపడుతుంది. దానిలో భాగంగానే తెలంగాణ మెడికల్ డైరెక్టర్గా పనిచేసిన గడాల శ్రీనివాసరావుని ఆ పార్టీ తమ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. ఆయన క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టబోతున్నారు, రేపేళ్ళుండని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ అంశంపైన ఏ రకంగా స్పందిస్తుంది? గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి ఇలాంటి వార్తలు వచ్చాయి, కొన్ని సీట్లు అడిగారు లాంటి వార్తలు వచ్చాయి. తెలంగాణ బీజేపీ నాయకులు దానికి అంగీకరించకపోవడం, ఈవెన్ పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్కి రావడానికి కూడా వాళ్ళు అంగీకరించకపోవడం చూసాం. సో ఇప్పుడు జనసేన నేరుగా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అనేది ఆసక్తిని కలిగిస్తుంది. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలాన్ని కూడా ఖచ్చితంగా కాస్త గణనీయంగా ఓట్లున్న జిల్లాగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటిస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తుందా, జనసేన అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తుందా అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే అంశంగా ఉంది. సో జనసేన విస్తరణ ప్రణాళిక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులను పెట్టే పరిస్థితి కనపడుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా అటా ఇటా తేల్చుకోక తప్పని పరిస్థితిని క్రియేట్ చేస్తోంది.